అస్సలం వాలేకుమ్ మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్వి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురిది 5వ శుక్రవారం అయితే జరుపుకుంటున్నాము. మేము వచ్చేసి అందరం కలిసి చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా 5వ శుక్రవారం అనేది పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లోనే చేస్తారు. ఇంకా నేను రాగానే డ్యూటీ అయితే ఎక్కేసాను. ఇంకా గోంగూర అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మా తోడికోడలు చూడండి చక్కగా అయితే సర్దేసుకుంది. అంతకుముందు అయితే ఇలా లేదు. ఇప్పుడు అన్ని ర్యాక్స్ పెట్టించేసి నీట్గా అయితే సర్దేసుకుంది. ఇంకా గోంగూర పెట్టిన తర్వాత చికెన్ కర్రీ కూడా పెట్టేశాను. నేనైతే ఇక్కడ వరండాలో పెట్టేసి ఇంకా స్టవ్ మీద చేస్తున్నాను చికెన్ కర్రీ అనేది. ఇంకా లోపల స్టవ్ మీద గోంగూర అయితే పెట్టేశాను. ఇంకా ఇదైతే వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే వర్షం పడుతూ ఉంది. అదేంటో తెలీదు, మా మరిది పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇంకా పెళ్ళైన నెక్స్ట్ డేనే ఇంకా ముంతా తుఫాను వచ్చింది. ఇప్పుడు శుక్రవారం అనేసరికి దిత్వా తుఫాను. ఇంకా ఈ వర్షాల్లోనే పెళ్ళి అయితే అయిపోయింది ఎలాగోలా. ఇక్కడైతే కట్టెలన్నీ తడిసిపోయినాయి, చినుకులు పడుతూ ఉన్నాయి. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కనే ఇక్కడ మామిడి చెట్టు అయితే ఉంది, పక్కింటి వాళ్ళ ఇంట్లో అనమాట. ఇక్కడ వచ్చేసి ఎక్కువగా చిల్లరంగులు ఫ్యాన్షంగులు అయితే ఉంటాయి. వాళ్ళందరూ రిక్షాలు ఎక్కువగా ఉంటాయి, అందుకే ఇక్కడ ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది కదా, ఇక్కడే పెట్టేస్తారు చాలామంది. ఇంకా వర్షం కారణంగా ఎవరు బయటకు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ అయితే చేసేసాను. ఇంకా గోంగూర కూడా రెడీ అవ్వచ్చింది. ఇంకా మా ఆడబిడ్డ అయితే కుస్తీ పడుతూ ఉన్నారు బయట కట్టెల పొయ్యి మీద. ఈ వర్షంలో బగారా రైస్ చేస్తూ ఇంకా కుస్తీ మొదలైంది ఆవిడకైతే. ఇంకా ఎలాగోలా చేసి ఫైనల్గా అయితే ఇంకా వంట అయితే పూర్తి చేసేసాము. ఇంకా మొత్తం పూర్తయ్యేలోపు అయితే 1:30 అలా అయ్యింది. ఇంకా చూడండి బగారా రైస్ అయితే రెడీ అయ్యింది. బగారా రైస్ అలాగే ఇంకా గోంగూర అయితే చేసాము, చికెన్ కర్రీ, ఇంకా అలాగే ఇంకా పెరుగు రైతా అయితే చేసేసాము. అన్నీ రెడీ అయిపోయింది. ఇంకా లేట్ అయింది కాబట్టి ఇంకా ఫస్ట్ చిన్నపిల్లలకి అయితే పెట్టేసాము. ఇంకా ఆ తర్వాత అందరం అయితే భోజనాలు అయితే చేసేసాము. ఇంకా మేమైతే ఫ్యామిలీ వరకే చేసుకున్నాము. చిన్నత్తయ్య, పెద్దత్తయ్య, తోడికోళ్ళు, ఇంకా మరదలు, ఆడబిడ్డ ఇలా ఫ్యామిలీ వరకే చేసుకున్నాము. ఇంకా పెళ్లి కూతురు తరపున అయితే ఒక 10 మంది అయితే వచ్చారు. ఇంకా అందరం భోజనాలు చేసాం. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటి వెనకాలే రైల్వే ట్రాక్, ఇంకా ఏదో ఒక రైలు వస్తూనే ఉండేది, పద్దాకల సౌండ్స్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా భోజనాలు అయిన వెంటనే సాంగ్యం అయితే మొదలు పెట్టేశాము. 5వ శుక్రవారానికి అయితే ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అయితే బట్టలు అయితే తీసుకొచ్చారు పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి. అలాగే హల్వా సమోసాలు అయితే చేశారు, అరటికాయలు, ఆకు వక్క, అలాగే ఇంకా గిఫ్ట్ కింద అయితే వాషింగ్ మిషన్ అయితే తీసుకొచ్చారు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అయితే. అదైతే బయట ఉంది, ఇంకా వీడియో అయితే తీయలేదు నేను. ఇక్కడ చూడండి సాంగం అయితే మొదలు పెట్టేశారు. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ పెద్దమ్మ చేస్తున్నారు. ఇంకా బట్టలు అన్నీ పెట్టేసి అలా. మాకైతే ఇది ఒక స్వీట్ మెమరీ లాగా అనుకోవచ్చు, ఎందుకంటే మాకు వర్షం స్టార్ట్ అయింది మరిది పెళ్ళి అనగానే. వర్షంలోనే పెళ్ళిళ్ళు శుక్రవారాలు అన్నీ జరిగినాయి. ఇంకా అప్పుడప్పుడు చెప్పుకోవడానికి కొంచెం బాగుండిద్ది, ఇలా మా మరిది పెళ్ళి అప్పుడు వర్షం పడింది, ఇలా తుఫాన్లు వచ్చినాయి, అలా ఇలా అని చెప్పుకోవడానికి కొంచెం బాగుండిద్ది. అప్పుడప్పుడు గుర్తు చేసుకున్నప్పుడు కొంచెం నవ్వుకుంటూ కొంచెం అలా అనిపించింది అనమాట. ఇంకా అదొక స్వీట్ మెమరీ. ఇంక ఇక్కడైతే ఇంకా అందరూ సాంగ్యాలు చేస్తున్నాము, ఒకళ్ళ తర్వాత అయితే ఒకళ్ళు చేస్తాము. ఫస్ట్ అయితే పెళ్లి కూతురు వాళ్ళైతే వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు అన్నీ అయితే పెడతారు, ఆ తర్వాత మేము కూడా చేస్తాము. ఈ విధంగా అయితే ఒక్కొక్కళ్ళు అయితే చేస్తున్నాము. ఈరోజు అయితే పెళ్లి కూతురు అయితే ఇంకా మేమైతే ఇంకా బరీ సామాన్లు తీసుకెళ్ళాం కదా, పెద్ద చీర, పట్టు చీర అదైతే కట్టుకుంది. ఈరోజు చాలా బాగుంది చీర అయితే మాత్రం, పెళ్లి కూతురు చాలా చక్కగా కట్టుకుంది. ఇంకా చీర మీదే ఇంకా సాంగ్యం కూడా చేస్తూ ఉన్నాము. ఇంకా ఒక్కొక్కళ్ళ తర్వాత చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే మేము కూడా చేసేసి ఇంకా బయలుదేరదాం తొందరగానే అనుకుంటున్నాం, ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది. ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక అరగంట పైనే పట్టిద్ది. ఇంకా అందుకోసం అని చెప్పేసి త్వరగా అయితే అన్నీ పూర్తి చేసుకొని ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయాము ఇంటికైతే వెళ్ళడానికి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మా అత్తయ్య వాళ్ళ రూమ్ చూపిద్దాం అనుకున్నాను. నేను ఎన్నిసార్లు వచ్చినా సరే ఇల్లు చూపించలేదు కదా. ఇది వచ్చేసి ఫస్ట్ సాంగ్యం చేసిన రూము, అన్నీ తీసేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇదొక రూము, దీని పక్కన ఇంకో రూమ్ ఉందనమాట. ఇంకా ఇది వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూము. చూడండి నేను వీడియో తీస్తున్నానని చెప్పి తలుపు తీశారు మా పిల్ల బ్యాచ్. ఇక్కడ అందరూ బురకాలు వేసుకొని రెడీగా ఉన్నారు ఇంకా వెళ్ళడానికి అని చెప్పేసి. నేనైతే ఒక చిన్న వీడియో అలా తీద్దామని చెప్పేసి తీస్తూ ఉన్నాను. ఇంకా ఇది వచ్చేసి పెళ్లి కూతురు రూము. ఇక్కడ ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి, అలాగే వెనక వైపు కిటికీలు ఉన్న చక్కగా గాలి అయితే వచ్చిద్ది. ఇది చూడండి, ఇదొక రూము, ఇదొక రూము, 2 రూములు. ఇంకా మధ్యలో అయితే ఈ విధంగా డోర్ అయితే పెట్టేశారు, చక్కగా తీయడానికి వేయడానికి చాలా బాగుంది. ఇంకా ఒకసారి నేనైతే తీసి చూపిస్తాను చూడండి. డోర్ అనేది చూడండి ఈ విధంగా తీయచ్చు. ఇంకా అటువైపు ఒక రూము, ఇటువైపు ఒక రూము, చక్కగా ఉంది. ఇంకా ఈ కిటికీలను చక్కగా గాలి వచ్చిద్ది ఇంటి వెనకాల. ఇంకా బీరువా కొన్ని సామాన్లు అయితే పైన అయితే సర్దుకుంది, కొన్ని సామాన్లు అయితే ఆ రూమ్లో ఉన్నాయన్నమాట. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే లేదు, సింపుల్గా ఒక అద్దం అయితే పెట్టించుకుంది పెళ్లి కూతురు అయితే. చూడండి చక్కగా ఇలా అయితే అద్దం అయితే పెట్టించేసుకుంది, అన్నీ చక్కగా సర్దుకుని చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పూర్తి వీడియో అయితే పెడతాను హౌస్కి సంబంధించి. ఇంకా అన్నీ అయిన తర్వాత ఆటో వచ్చేసింది మాకు, మేమైతే బయలుదేరిపోయాము.
ఇక్కడ చూడండి వచ్చేస్తున్నాం అనమాట. వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. అందుకే త్వరగా అయితే అన్ని పనులు చూసేసుకొని ఇంకా బయలుదేరిపోయాం మేమైతే. ఇంకా మా పెద్ద పాప కూడా వచ్చింది. ప్రతి విషయంలో వచ్చి అలా కలిసిపోతుంది మా పాప అయితే. ఇంకా అంతకుముందు పెళ్ళికైతే తీసుకొచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చున్నాం మేము. ఇంకా అలాగే అదే శుక్రవారం కూడా కలిసి వచ్చింది. ఈ 2 రోజుల నుండి అయితే మళ్ళీ తిరిగి మదర్సాకి అయితే వెళ్ళిద్ది మా పాప అయితే. నేనైతే లాస్ట్లో అయితే కొన్ని ఫోటోలు అయితే షేర్ చేస్తున్నాను చూడండి. పెళ్లి కూతురు ఇంకా ఈ శారీ పొట్టు శారీ మీద దిగినాయి. ఇంకా మా పిల్లలు మేమందరం కలిసి అయితే కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము. అవైతే షేర్ చేస్తున్నాను చూడండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.